వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే ఫస్ట్ పెట్రోల్ కొట్టేసి ఫుల్ ట్యాంక్ పెట్రోల్ కొట్టించేసి మా అన్న వాళ్ళు వచ్చారని చెప్పి శ్రీశైలం వెళ్తున్నాం. శ్రీశైలం ఎట్లా ఏంది అంటే క్లైమేట్ బాగుంది, వీకెండ్ సెలవులు వచ్చాయని చెప్పేసి వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుంది, ఎట్లా ఏమైనా కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసేయండి. నెక్స్ట్ టాపిక్లో వచ్చేస్తే శ్రీశైలం ఇది దాచేపల్లి నుండి 190 కిలోమీటర్లు. 190 అంటే అరౌండ్ ఇంకో 10 ఆగస్టు అని వచ్చింది. మొత్తం 200 కిలోమీటర్లు. 200 కిలోమీటర్లు దాచేపల్లి నుండి మార్చర్లకి 45-47 మధ్యలో వస్తుంది. మార్చర్ల మనకి బస్సెస్ కానీ బైక్లు కావాలంటే బైక్ ఇప్పుడు లేదు, క్లైమేట్ బాగుంది, బైక్ మీద ఒక ఇద్దరం కలిసి వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. ఎట్లా అది టోలో కావాలంటే ప్రజెంట్ పోవచ్చు, లేదు బస్సులోనే ఫ్యామిలీతో కలిసి బస్సులో వెళ్ళాలి అనుకుంటే క్లైమేట్ చాలా బాగుంది. ప్లస్ అంతకుముందు అంటే గుంతలు అంటే ఇప్పుడు గుంతలు కూడా ఏం లేవు. సో ఈ రోడ్డు కూడా హైవే చేస్తారు, బాగుంది. ఇప్పుడు మనం దాచేపల్లి నుండి 4:30-5 6కల్లా మార్చర్లో ఉన్నాం. మార్చర్ల నుండి మనకి 6కి బస్సు ఉంది, డైరెక్ట్ శ్రీశైలం బస్సు. లేదు అంటే మార్కాపురం బస్సు ఎక్కితే మార్కాపురం నుండి 1 అవర్ కానీ బస్సు ఉన్నాయి. ఇప్పుడు ఇటు లెఫ్ట్ సైడ్ వచ్చేసినా సాగర్, హైదరాబాద్ అటు సైడ్. అది ఇటు స్ట్రైట్గా వచ్చినా శ్రీశైలం, మార్కాపురం కనుక పోతే మనం మార్కాపురం నుండి డైరెక్ట్ శ్రీశైలానికి 1 అవర్కి ఒక బస్సు ఉంటా ఉండింది. క్లైమేట్ చాలా బాగుంది, అది చూడండి ఒకసారి. ఇది మొత్తం అంతకుముందు ఇదేంది గుంతలు రోడ్డు, ఇప్పుడేమో మొత్తం కలిసి జరుగుతూ ఉంది. డబుల్ హైవే వేస్తారంట, అది ఒక లైన్ కూడా ఉంది అక్కడే, చూసేయండి ఒకసారి. కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతూ ఉంది. జాగ్రత్త, హెల్మెట్ మాత్రం మర్చిపోమాకండి. హెల్మెట్, రెయిన్ జాకెట్ మర్చిపోమాకండి. ఇదో డబుల్ హైవే. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాం, ఎట్లా ఉండాలి, ఎక్కడ రూమ్స్ ఉంటాయి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే మనం సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నా వీడియో మీకు ఫస్ట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఎర్రగొండపాలెంలో మా ఫ్రెండ్ ఒక అతను ఉంటే ఆడాగాం. వాడికి ఫోన్ చేసి తెప్పించాం చైన్ స్ప్రే. అక్కడ చైన్ స్ప్రే కొట్టేసుకొని ఆడే మా ఫ్రెండ్ చెప్పాడు ఈ టీ బాగుంటుంది అని చెప్తే అక్కడ టీ తాగాం. టీ టేస్ట్ మొత్తం బాగుంది. గ్లాస్ 10 రూపాయలే, 10 రూపీస్ ప్లస్ పెద్ద గ్లాస్. అది బాగుంది చూస్తానికైనా, ఒక టేస్ట్ మొత్తం బాగుంది. ఒకసారి ట్రై చేసేయండి. బాబాయ్ కాక అని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాం మేము. క్లైమేట్ మొత్తం చాలా బాగుంది. ఒకవేళ ట్రిప్ ఏమైనా వేయాలి అనుకుంటే ఇది మంచి టైం అసలు. నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే మామూలు నవ్వు రావట్లేదు నాకు. పోయేదారిలో ఏంటంటే కోతులు ఉన్నాయి. కోతులు ఈ బుల్లెట్, నాదేమో షైన్ బండి, ఇనుకన్ బండి, మా ఫ్రెండ్ ఒక అన్నదేమో ఈ బుల్లెట్ బండి. అది షార్ట్లు వేసుకుంటూ పోయాను. కోతులు ఉన్నాయని చెప్పి మళ్ళీ వస్తాయని చెప్పి షార్ట్లు వేసుకుంటూ పోయాను. నెక్స్ట్ క్లైమేట్ చాలా అంటే చాలా బాగుంది. వర్షం పడిద్దామని చెప్పి ముందున జాకెట్ వేసుకున్నాను, కాకపోతే వర్షం లేదు. క్లైమేట్ చాలా చల్లగా ఉంది. ఒకవేళ ఏమైనా ట్రిప్ వేయాలి అనుకుంటే ఇదే మంచి టైం అసలు. ఎప్పుడైనా లాంగ్ అయినా ట్రిప్ వేయాలి అనుకొని అవుతా పోతా వస్తూ ఉన్నాళ్ళు, ఇప్పుడు ఇదైతే మంచి టైం అసలు. వర్షం తుప్పర్లు పోతూనే ఉన్నాయి కదా, పోవచ్చు. నెక్స్ట్ మనం ఎక్కడ స్టే చేయాలి, ఎక్కడెక్కడ ఏందనేది మొత్తం డీటెయిల్స్ చెప్తా. ఇవి ఏంటంటే ఇప్పుడు ఎవరి క్యాస్ట్ వాళ్ళకి సపరేట్ రూమ్స్ ఉంటాయి. రూమ్స్ ఉంటాయి. అది ఎక్కడ అంటే ఇప్పుడు నువ్వు శ్రీశైలం స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ నువ్వు ఒకవేళ బండి మీద వెళ్తే ఏం లేదు. ఇక ఒకవేళ బస్ స్టాండ్ బస్సులో కన్నా పోతే బస్ కరెక్ట్గా డిపో ఎదురు మనకి ఇది కనపడుద్ది. సత్రాలు కనిపెట్టాయి. సత్రాలు ఏంటంటే మనం ఇది 1 నెంబర్ పోయి నీకు రూమ్ కావాలంటే ఇయ్యరు. నువ్వు లేదు ఒక 4 మెంబర్స్ కానీ 3 మెంబర్స్ కానీ పోయి అడిగితేనే రూమ్ ఇస్తారంట. మనకి రూమ్ ఇస్తారంట. అది చూసే ఒకసారి, వీడియో చూపిస్తా, చూసే ఒకసారి రూమ్ ఎక్కడ ఏంది అనేది కూడా మొత్తం చూపిస్తా.
లాస్ట్ దాకా ఇప్పుడు చూసామంటే నా వీడియో నచ్చే ఉంటుంది. ఒకసారి సబ్స్క్రైబ్ చేసేదేమో. అదే ఇది మా నాకు కాస్త యూజర్స్ వస్తారు, నాకు కూడా వీడియో చేయబుద్ధి అవుతుంది, మీకు ఇట్లా మంచి మంచి కంటెంట్ మీకు చెప్పబుద్ధి అవుతుంది. నెక్స్ట్ ఈ స్కూల్ ఒకటి ఉంది కదమ్మా, ఈ స్కూల్లో మేము పోయింది ఆగస్టు 15 రోజు పెద్ద స్కూల్ కానీ ఇది బాగుందమ్మా. నెక్స్ట్ ఇది ఏంటంటే ఈ పుల్లలది మొత్తం పుల్లలనే జాగ్రత్త అని చెప్పి ఇది ఒకటి చెక్కలతో కొన్ని చేశారు మామ. చెక్కతో చేసిన తర్వాత కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మేమేం చేసామంటే అక్కడ ఈ సైడ్కి ఒకటి ఉండిద్ది, ఇక్కడే సైడ్కి ఒకటి ఉండిద్ది, సైడ్కి మొత్తం బ్యాక్ సైడ్ ఏంది వెదర్ కూల్ గాను కొండది, ఈ కొండ పక్కన ఇది కూర్చోడానికి అవుతుంది. కూర్చొని మేము ఫోటోలు దిగాం. వాడు అరే ఏందిరా ఇప్పుడు కూడా ఫోటోలు వదలవారా, వీడియో తీయకుండా వదలవారా అంటే లేదురా తీయాల్సిందే, మన వాళ్ళందరికీ చెప్పాల్సిందే అని చెప్పి తీస్తా ఉన్నా. నెక్స్ట్ ఇది ఎక్కడ ఏందనేది దీని పేరు స్టాచ్యూ పేరు ఏంటంటే కామెంట్ చేసాము, నాకు కూడా తెలియదు సరిగా, కామెంట్ చేసింది. నెక్స్ట్ ఈ ఊరు స్టార్ట్ అయిన తర్వాత పుల్లులు అవి పార్క్ లాగా బాగుంది. పార్క్ లాగా బాగుంటే ఈ ఫ్యామిలీ కొంతమంది ఫ్యామిలీ అక్కడే కూర్చొని తింటా ఉన్నాను. నెక్స్ట్ మేము నెక్స్ట్ ఎక్కడికి వచ్చేసామంటే ఇది వినాయకుడిది ఒకటి గుడి ఉంటుంది మా, అక్కడికి వెళ్ళిన తర్వాతే మన శ్రీశైలం అయితే వెళ్ళాలండి. అది ఏంటి అంటే ఈ దాన్ని ఏంటి అనేది ఇంకో వీడియో చేస్తాము, అది కూడా చూసేసి సాక్షి గణపతి వీడియో అంటున్నాం. ఇది ఏంటి అంటే మనం ఫస్ట్ ఆడిపోయి దర్శనం చేసుకొని మన పలానా మేము వచ్చా అని చెప్పి ఆయన కనుక చెప్తే మనం దర్శనం చేసుకొని అయితే పలానా వ్యక్తి వచ్చాడు అనేది, తర్వాత ఆయన మర్చిపోతే మనం ఇలా వచ్చాం అని చెప్తారంట. అది ఆయన ఎవరు ఒక ఆయన చెప్పాడంట మేము. నెక్స్ట్ ఆ నుండి కొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత ఈ శ్రీశైలం దగ్గరలోకి వచ్చేసాము. దగ్గరలోకి వచ్చిన తర్వాత ఈ దేవాలయాలు ఇంకా చాలా చాలా ఉన్నాయి. మొత్తం ఏమేమి చూడాలి, ఏమేమి ప్లేసెస్ ఉన్నాయి, మేము ఎటు వెళ్ళాం, ఏమేమి ఉన్నాయి, ఏది ఎంత కాస్ట్, అది మొత్తం చెప్పేస్తా. ఒకసారి ఫుల్ వీడియో చూసేయండి. ఆడ మధ్యలో స్కిప్ చేస్తే నీకు ఎక్కడ అయింది అనేది అర్థం కాదు. ఓకేనా, మొత్తం చూసేసేయండి ఒకసారి. మేము ఎంట్రన్స్ అయిన తర్వాత ఇది కన్ఫ్యూజ్ అయ్యి ఎటు నుండి ఎటు పోవాలి అని చెప్పి కన్ఫ్యూజ్ అయ్యని చెప్పి ఒకసారి అక్కడ ఆగి మళ్ళీ అడిగాం మేము. ఒకసారి గుర్తుంది కాకపోతే ఎటువైపు ఏందనేది చెప్పి ఇంకో సైడ్ ఇంకో రూట్ ఉంటే అటు నుండి వచ్చేసాం మేము. మళ్ళీ అది కాదని చెప్పి ఇంకో సైడ్ నుండి వచ్చేసాం మళ్ళీ మేము. వచ్చేసిన తర్వాత ఇటు సైడ్ ఈ స్టార్టింగ్ కానుండేమో మనకి ఇది మొత్తం ఈ రూమ్స్ కానీ కార్స్ ఇక్కడే, మొత్తం కార్స్ కానీ ఇక్కడే పెట్టేసుకొని పోవాలంట తొందరగా. ఎంటర్ అయిన తర్వాత మెడికల్ క్యాంపులు కానీ లేదంటే ఈ అంటే మెడికల్ షాపులు కానీ క్యాంపులు కానీ దగ్గరే ఉంటాయి. అర్జెంట్ ఏమైనా అవసరం అయితే మనం అమ్మాయినే తీసేసుకోవచ్చు. టాబ్లెట్స్ కానీ ఏమైనా కావాలంటే అమ్మాయినే తీసుకోవచ్చు. ప్లస్ ఇంకొంచెం ముందుకు వచ్చేసిన తర్వాత మేము ఎటు వెళ్ళామంటే చూసా ఒకసారి ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నువ్వు నువ్వు సింగిల్కి వచ్చావంటే నువ్వు సపరేటు బెడ్ లాకర్లను బెడ్ ఒకటి ఇస్తారు లాకర్కి బెడ్కి 200 పర్ మెంబర్కి 200 అంటున్నామా. లాకర్ ఇచ్చి బెడ్ ఇస్తారంట. లేదు అంటే నలుగురు కనుక వెళ్తేనేమో ఏ సత్రంలో సత్రమే, ఎవరికైనా సరే ఏ సత్రం అయినా సరే 400 కాకపోతే అడ్వాన్స్ కింద నీకు 1000 ఛార్జ్ చేస్తాడు. తర్వాత నువ్వు చెక్అవుట్ చేసేటప్పుడు రూమ్ చెక్అవుట్ చేసేటప్పుడు నీ మిగతా పేమెంట్ ఎంత ఉందో అంత ఇచ్చేస్తాడు. ఇది ఇక్కడ నుండి స్టార్ట్ మనకి ఇక్కడ నుండి సత్రాలు స్టార్ట్. ఎక్కడ సత్రాలు ఎక్కడ ఏంటి అనేది మొత్తం చూపిస్తా. ఫుల్ వీడియో చూసేసేయండి ఒకసారి. నెక్స్ట్ ఇక్కడ దాకా చూసామంటే ఇంకోసారి చెప్తున్నా అనుకో, మాకు సబ్స్క్రైబ్ చేసేసేయండి. వీడియో చూస్తున్నారేమో సబ్స్క్రైబ్ చేసేలా. ఇదిగో మా సత్రాలు ఇక్కడ నుండి స్టార్ట్, ఇదే మెయిన్. ఇంకా నెక్స్ట్ ఇక్కడ నుండి లోపలికి వెళ్ళిన తర్వాత ఇటు నుండి యూటర్న్ తీసుకున్నాం మా సత్రానికి వెళ్ళి. సర్లే అని చెప్పి యూటర్న్ తీసుకున్న తర్వాత కరెక్ట్గా మా సత్రం ఎక్కడ ఏంటి అంటే కరెక్ట్గా బస్ స్టాండింగ్ ఉంది. బస్ స్టాండింగ్ ఆపోజిట్లోనే మీకు అటు సైడ్ ఇటు సైడ్ 4 సైడ్ చూసుకుంటే మనకి ఈ సత్రాలు ఉంటాయి. ఏమన్నా ఇది అంతకుముందు ఏంది ఏమన్నా
యాత్రలు కానీ లేదంటే ఉంటాయి కదమ్మా రథోత్సవం కానీ వీటికి మధ్యలో గేట్లు పెట్టాలి. ఏంది ఎక్కడ పడితే అక్కడ గేట్లు పెట్టేశారు. అంత దూరం చివరిని పోయి మళ్ళీ ఇట్లా యూటర్న్ తీసేసుకొని రావాలి. అంతకుముందు ఇట్లా ఎమ్మటనే వెళ్ళిపోవచ్చు. ఇట్లా ఇక్కడ నుండి మళ్ళీ యూటర్న్ తీసుకొని పోవాలి. ఇప్పుడు ఏ సత్రం పోవాలన్నా మాదేంటంటే ఇట్లా యూటర్న్ తీసుకొని ఇటు స్ట్రైట్గా ఇటు స్ట్రైట్గానే ఇప్పుడు మనకి బస్ స్టాండ్ కూడా నువ్వు ఒకవేళ బస్ ఎక్కువ వస్తే కరెక్ట్ బస్ స్టాండ్ ఏంటంటే నీవు ఒకవేళ సత్రానికి పోయిన తర్వాత లేదు నీకు రాకర్ కానీ అని రూమ్స్ కానీ దొరకపోతే నువ్వు బయట బయట తీసేసుకోవచ్చు. బయట 100 రూపీస్కి 150-200 అంత రూమ్స్ ఉంటాయి. బెడ్ ఇస్తారంట. బెడ్ అది కూడా ఎక్కడ అయిందనేది పిన్ చేస్తా. లేదు నువ్వు ఆన్లైన్లో ముందునే బుక్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా కింద డిస్క్రిప్షన్లో ఒకసారి పిన్ చేస్తా. ఆడ కూడా ఒకసారి చూసుకొని బుక్ చేసుకోవచ్చు. సో అక్కడ రూమ్స్ అవైలబుల్ లేవంటే ఇంకొకటి కొత్త సూత్రాలు కొత్తగా కట్టారంటే మేము అక్కడికి వెళ్ళేసాం. మళ్ళీ అక్కడ ఇక్కడ నుండి అదే బస్ స్టాండ్ కానండి ఇంకొంచెం ముందుకు పోతే మాది కనిపిస్తుంది. కొత్త సూత్రాలు కట్టారు. అక్కడే రెండు మూడు కొత్తవి కూడా కట్టారు. అక్కడ కూడా ఏంటంటే ఇప్పుడు మీరు ఒకవేళ దగ్గర ఇప్పుడు ఒకవేళ లేదు బస్సులో వచ్చారు అంటే ఈ దర్శనం అయిపోయిన తర్వాత దగ్గరలో ఉన్న ఈ గుళ్ళు కానీ ఇంకేమన్నా ఉంటే మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఈ ఆటో కానీ జీబులు కానీ ఉంటే పర్ మెంబర్కి 200 అంత ఛార్జ్ చేస్తారంట. అక్కడ నువ్వు పోతే 5 చూపిస్తారు ఒకటి పాలదార పంచదార ఇంకొకటి మొత్తం 5-6 చూపిస్తారంట. కరెక్ట్గా నేను కనుక్కోవాలా. ఒకసారి ఏమైనా ఉంటే మొత్తం ఒకసారి కామెంట్ చేసాము ఏమేమి చూడాలి అనుకుంటున్నాను ఏమన్నా ఏంది అనేది మొత్తం కామెంట్ చేస్తుంది. ఇది ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. మరి ఇది కొత్తది కట్టారంట. ఇక్కడ మేమేం చేసామంటే ఇక్కడ నుండి లోపలికి వెళ్ళాలి. మా ఫ్రెండ్ మొన్న పంచ తెచ్చుకోకపోతే ఇక్కడ పంచ తీసుకున్నాము. ఒక దగ్గర మర్చిపోయినా మనం ఒకవేళ అంతకుముందు దర్శనానికి పోవాలి అంటే పంచ కట్టుకొనే వెళ్ళాలి అంట మా వాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అంత లేదు. దర్శనానికి పోవాలి అనుకుంటే మామూలుగానే వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు ఇది వీకెండ్ కాబట్టి 3 days ప్లస్ వర్షం పడుతుంది బాగా అని చెప్పి ఇప్పుడు లేదు. అంతకుముందు ఏంటంటే పంచ కట్టుకొని వెళ్ళాలి. నెక్స్ట్ ఇప్పుడు మేమేం చేసామంటే టైం ముందు కోనేరు దగ్గర పోయాం. కోనేరు దగ్గర నుండి లేదు కోనేరు దగ్గర ఇప్పుడు నువ్వు కిందకు పోవాలి పైకి రావాలి అనుకుంటే 1000+ మెట్లు ఉన్నాయి. అవి మేమేం చేసామంటే మేము ఫస్ట్ కిందకి వెళ్ళాం. మళ్ళీ బాగానే వస్తాంలే అని చెప్పి కిందకి వెళ్ళేసాం. మనకి దూరం కాగదుగా సర్లే అని చెప్పి మేము కిందకి వెళ్ళేసాం. రిటర్న్ వచ్చేటప్పుడు చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డాం. మీరు మీ ఫ్యామిలీలో కానీ ఎవరైనా కానీ మేము మెట్లు ఎక్కలేము అనుకుంటే పక్కనే రూప్ ఉంటుంది. రూప్లో అప్ అండ్ డౌన్కి అయితేనే 80, లేదు అక్కడ నుండి పైకి రావాలి కింద నుండి పైకి రావాలి అనుకుంటే 60 అంటున్నాం. ప్లస్ రూప్ ఎక్కడానికి చాలా మంది జనాలు ఉన్నారు. సర్లే అని చెప్పి మేము పైకి వచ్చేసాం. మళ్ళీ మేమేం చేసామంటే స్నానం చేసేటప్పుడు ఈ కోనేరు సూపర్ అంటే సూపర్ ఉంది అసలు. నీళ్ళు కూడా బాగా వస్తున్నాయి. ఏంటంటే ఇప్పుడు ఇది కోనేరులో పోయిన తర్వాత స్నానం చేస్తానికి పోయినప్పుడు చేపలు ఏంటంటే ఇప్పుడు మనుషులు ఇది నోరు తెరిచి దగ్గరకు వస్తున్నాయి. మీరేమన్నా ఈ మధ్యకాలంలో పోయి చూసింటే ఒకసారి కామెంట్ చేసేయండి. నాకు కూడా మీరేమన్నా నాకు తెలిసిన తెలిపినా సరే ఎవరైనా చూసుంటే కామెంట్ చేసేయండి ఒకసారి. ప్లస్ ఇక్కడ ఏంటంటే లేదు ఇక్కడ పక్కన బోటు కూడా ఉంది. బోటు ఏంటంటే 10 to 20 minutes దాకా తిప్పుతూ ఉంటాడంట. సర్లే అని చెప్పి దర్శనం ఏంటంటే మార్నింగ్ 5, నెక్స్ట్ 12కి, నెక్స్ట్ 3, నైట్ 6. మేము అక్కడికి పోయేసరికి 12 దాటింది. 1 ఆ మధ్యలో అయింది. మేము కింద పోయి స్నానం చేసి మొత్తం వచ్చేలోపు 3 దాటిందని చెప్పి 6కి మేము మళ్ళీ దర్శనానికి వెళ్ళాం. దర్శనానికి పోయి వచ్చేటప్పుడు కటింగ్ చేయించుకున్నాము. కటింగ్ చేయించుకుంటే ఏమైందంటే ఇక్కడ మేము వచ్చిన తర్వాత మళ్ళీ పైకి వచ్చేసిన తర్వాత గణేష్ ఫుడ్ కోర్ట్ అని ఉంటుంది. అంబియన్స్ కానీ సూపర్ అంటే సూపర్ ఉంది. ఒకసారి చెక్ చేసి ఒకవేళ ఫుడ్ కొంచెం బాగుండాలి అని తినాలి అనుకుంటే ప్లస్ పిల్లలతో వచ్చినా సరే ఇక్కడ మనకి వెరైటీ దొరుకుతాయి. పిల్లలకి కానీ పెద్ద ఆడుకోవడానికి బ్యాక్ సైడ్ పిల్లలు ఆడుకోవడానికి లాస్ట్ చూడండి ఒకసారి. ఆడుకోవడానికి కూడా పిల్లలకి బాగున్నాయి. ఆడుకోవడానికి కానీ మామూలుగా ఇంట్లోకి ఏమన్నా సామాన్లు కానీ పూజ సామాన్లు కానీ ఏమన్నా అనుకోవాలంటే బాగుంది.
నెక్స్ట్ ఆడ మనకి ఈ బాటిల్ చేస్తారు చూడు ఏదంటే ఈ మట్టితో తయారు చేస్తారు చూడు బాటిల్ కానీ కూజల టైప్లో కానీ అవి ఆడ దొరికితే మేమేం చేసామంటే సాయంత్రం కాబట్టి పంచ కట్టుకొని వెళ్ళాం మేము. పంచ కట్టుకొని వెళ్ళేసాం. బాగుంది 6 కాబట్టి అదే మా బస్ స్టాండ్ కానీ స్టైల్స్ అంటే నా వీడియో నచ్చి ఉంటుంది మామ. ఇంకా ఏమేమి ప్లేస్లు ఉన్నా చూడాలి అనుకో నెక్స్ట్ పార్ట్ ఇంకోటి ఉంది మామ, దాన్ని కూడా తీసేమా.